హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1206కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నాట్ బడ్స్ సిఈ సైలెంట్గా ఈరోజు వన్ప్లస్ ఈ బడ్స్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసేసింది. ఇందులో 13.4mm డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ కేసులోని బ్యాటరీ వచ్చేసరికి మీకు 20 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. అలాగే మీకు బడ్స్లోని బ్యాటరీ వచ్చేసరికి 4.5 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. అదే కాల్స్ మాట్లాడినట్టయితే 3 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇస్తుంది. మనకి లో లేటెన్సీ కూడా ఉంది. 94 మిల్లీ సెకండ్స్ వరకు మీకు లో లేటెన్సీ అయితే ఉంటుంది. సో ఇంకా ఇందులో మనకి ఎటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళేమీ ప్రొవైడ్ చేయట్లేదు. బ్లూటూత్ 5.2తో అయితే ఇవి వస్తాయి. ఇందులో మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే తక్కువగానే ఉన్నట్టుగా అర్థమవుతుంది. కేసులోని బ్యాటరీ వచ్చేసరికి 300 mAh బ్యాటరీ ఉంటే బడ్స్లో బ్యాటరీ వచ్చేసరికి 27 mAh బ్యాటరీ అయితే ఉంది. అందుకే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే తక్కువగా వస్తున్నట్టుగా ఉంది. సో ఇవి చూడడానికి మాత్రం ఆ షేప్ ప్రీవియస్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ఉన్నాయి కదా, యాపిల్ ఎయిర్ పాడ్స్, అటువంటి హెడ్తో అయితే ఇవి అయితే వస్తాయన్నమాట. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 2299 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఎంఆర్పి ప్రైస్ చూస్తే 2699 రూపాయలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. ఆగస్ట్ 4వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అలాగే వన్ప్లస్ ఏస్ ప్రో ఇదే మనకి ఇండియాలోకి వచ్చేసరికి వన్ప్లస్ 10T పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆగస్టు 3వ తారీఖు అంటే ఎల్లుండి అయితే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేసింది వన్ప్లస్ వచ్చేసరికి. కాకపోతే చైనాకు సంబంధించినవి, అంటే మనకి ఏస్ ప్రోకి సంబంధించినవి సేమ్ స్పెసిఫికేషన్స్ మన ఇండియాలో కూడా ఉంటాయి. బట్ వచ్చేసరికి ఇప్పటికే చూస్తే మనకి ఇంకా 2 రోజులే ఉంది. అంటే 2 రోజులు అంటే రేపు వదిలేసి ఎల్లుండే మనకి మొబైల్ లాంచ్ కాబోతుంది. మరి వీళ్ళు ఎందుకో మన ఇండియాలో వచ్చేసరికి దీన్ని ఇంకా ప్రమోట్ అయితే ఇంకా టీజర్ లాంచ్ చేసి ఇంకా ఎక్కువగా ప్రమోట్ అయితే చేయట్లేదు. ఇక ఈ మొబైల్లో డిస్ప్లే మనకి 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఉండబోతుంది అనమాట. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో పాటు 720 Hz వరకు మనకి టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ చేయబోతుంది. 1 బిలియన్ మనకి ఈ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉండబోతుంది. ఇక అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఈ డిస్ప్లేకి అయితే ఉండబోతున్నట్టుగా సో వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. అలాగే మనకి బెజల్స్ కూడా థిన్ బెజల్స్ వస్తున్నాయంట. 1.48mm మనకి బెజల్స్ అయితే ఉంటాయంటున్నారు. సో చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో. ఇంతకుముందు లీక్ అయిన దాని ప్రకారం చూస్తే బిలో 50,000లో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రాబోతుంది అన్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 12 Pro ఈ మొబైల్ని 2వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన మైక్రో సైట్ అనేది ఫ్లిప్కార్ట్లో అయితే స్పాట్ అయింది. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే చూడడానికి ఉంటుంది. మరి ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మనకి యూనిసాక్ T610 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. బిలో 10,000లో ఈ మొబైల్ నేను తీసుకొస్తుందేమో ఇన్ఫినిక్స్, చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మళ్ళీ హంగామా అయితే మొదలు పెట్టేసింది. బిగ్ సేవింగ్ డే సేల్స్ అని చెప్పి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేయబోతున్నాయి. ఈ రెండింటిని కూడా అనౌన్స్ చేసినాయి అనమాట. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనకి ఈ సేల్స్ అయితే జరగబోతున్నాయి. అమెజాన్లో చూస్తే అప్ టు 10% SBI కార్డ్ మీద మీకు డిస్కౌంట్ లభిస్తుంది. అదే ఫ్లిప్కార్ట్లో చూస్తే అప్ టు 10% ICICI కార్డ్ అలాగే కోటక్ మహేంద్ర మీద అయితే లభిస్తుంది అనమాట. సో మరి వీళ్ళు ఇక్కడ ఎటువంటి హంగామా చేస్తారో చూడాలి. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి వచ్చేసరికి బిఫోరే 1 డే బిఫోరే అంటే 5వ తారీఖు నుంచే ఈ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి మిడ్ నైట్ నుంచి. సేమ్ అలాగే మనకి అమెజాన్ కూడా ప్రైమ్ మెంబర్స్కి 1 డే బిఫోరే సేల్కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ సేల్స్లో కూడా మీకు రీసెంట్గా మనకి సేల్స్ అయితే చేశారు కదా, సేమ్ అటువంటి డిస్కౌంట్స్ అటువంటివే ఉండే అవకాశం అయితే ఉంది. సో మెయిన్ మనం అక్టోబర్లో దసరాకు వచ్చే సేల్స్ వరకు వెయిట్ చేసి మంచి ఆఫర్స్ అయితే దొరుకుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ అన్ప్యాకెడ్ ఈవెంట్ ఆగస్టు 10వ తారీఖున అయితే జరపబోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి Z Fold 4, Z Flip 4, గెలాక్సీ వాచ్ 5 బడ్స్ను కూడా అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు గెలాక్సీ వాచ్ 5 కలర్స్ని అయితే వీళ్ళు రివీల్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తే మొత్తం 5 కలర్స్లో అయితే ఈ వాచెస్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి Z Flip 4 అలాగే Z Fold 4 వీటికి రెండింటికి సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళొసరికి 1999 రూపాయలు పే చేసి ఈ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళకి వచ్చేసరికి 5,000 వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం కొనేసిన తర్వాత వాళ్ళు బెనిఫిట్స్ అయితే ఇస్తారు. సో ప్రైజెస్ ఎంత ఏంటని ప్రస్తుతానికి తెలియదు, కానీ ప్రీవియస్ జనరేషన్ వీళ్ళు తీసుకొచ్చిన Z Fold 3 ఆర్ Z Flip 3 ప్రైజెస్ ఏ రకంగా అయితే ఉన్నాయో అవే ప్రైజెస్లో తీసుకొస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక బెనిఫిట్స్ అంటారా, వీళ్ళు ఇచ్చే ఈ 5,000 బెనిఫిట్స్ని అనుకోవడం ఏ వాచ్ మీదో లేకపోతే యాక్సరీస్ మీదో బడ్స్ మీదో ఇచ్చే అవకాశం అయితే ఉంది.
ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 మరో సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారనమాట. సో ఇంతకుముందు మనం కొనిన తర్వాత ఇది రెండో అప్డేట్ని అయితే వీళ్ళు రోల్ అవుట్ చేశారని చెప్పొచ్చు. ఈ విషయంలో నేను నథింగ్ని అయితే ఒప్పుకుంటాను. మొబైల్ వచ్చి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే 2 అప్డేట్లను అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ద్వారా వీళ్ళు కొన్ని బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఆప్టిమైజేషన్ కూడా సెట్ చేశారు. మెయిన్గా చెప్పుకుంటే ఫోన్లో నాకు కనిపించిన మెయిన్ ఇష్యూ ఏంటంటే మొబైల్ హీట్ ఎక్కుతుంది ఛార్జింగ్ పెట్టేటప్పుడు, అలాగే ఛార్జింగ్ కూడా చాలా తక్కువగా అయితే వస్తుంది. సో ఆ ఇష్యూస్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి థర్డ్ పార్టీ ఛార్జర్ సపోర్ట్ని అయితే తీసుకొస్తూ అలాగే బ్యాటరీ ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట, బ్యాటరీ బ్యాకప్ అనేది. సో చూద్దాం మరి. ఇప్పుడే నేను అప్డేట్ అయితే చేశాను, యూజ్ చేస్తున్నాను ఇంకా. సో తర్వాత ఎలా ఉందనేది ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ఇక అలాగే నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన డ్రాప్ టెస్ట్ని అయితే పీబీకే అని చెప్పి మనకి యూట్యూబ్లో ఒక ఛానల్ అయితే ఉంటుంది, వాళ్ళైతే ఈ డ్రాప్ టెస్ట్ని చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి డ్రాప్ టెస్ట్లో నథింగ్ ఫోన్ సో ఫెయిల్ అయితే అయిందనమాట. జస్ట్ హైట్లో నుంచి డ్రాప్ చేస్తే అక్కడ మనకి బ్యాక్ గ్లాసు బ్రేక్ అయింది, అలాగే ఫ్రంట్ డిస్ప్లే ఉన్న గ్లాస్ కూడా అయితే బ్రేక్ అయింది. అక్కడికి వీళ్ళు స్క్రీన్ గార్డ్ తీయకుండానే సో వీళ్ళు అయితే డ్రాప్ చేశారు. అయినా సరే డ్రాప్ టెస్ట్లో అయితే ఫెయిల్ అయింది. వీళ్ళు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అండి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ని అయితే యూజ్ చేశారు, అయినప్పటికీ బ్రేక్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అంటారా కొంచెం డొల్లగా అయితే ఉంటుంది, సో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బ్యాక్ సైడ్, కానీ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది, అయినప్పటికీ బ్రేక్ అయింది. అలాగే జెరీరీకి ఎవ్రీథింగ్ తను వచ్చేసరికి బెన్ టెస్ట్ అయితే చేశాడు, బెన్ టెస్ట్లో మాత్రం పాస్ అయింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మన ఇండియాలో 5G స్పెక్ట్రానికి సంబంధించిన యాక్షన్ నడుస్తున్న సంగతి తెలిసిందేగా. హంగామా అయితే ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పటికీ చూస్తే 7వ రోజు అయితే ఇంకా యాక్షన్ అయితే కొనసాగుతుందంట. ఇక్కడ వచ్చేసరికి ఎయిర్టెల్ అలాగే జియో స్పెక్ట్రమ్ యూపీలో ఈస్ట్ సర్కిల్లో అనమాట, అక్కడైతే లాక్ చేసేసుకున్నారు. 1.50 lakhs crores వరకు 6th డే రోజున, అంటే నిన్న వచ్చేసరికి ఈ యాక్షన్లో వీళ్ళు దీన్ని అయితే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మనకు తెలిసి ఇక సెప్టెంబర్ అక్టోబర్లో మన ఇండియాలో అయితే 5Gని మనం చూడడానికి అయితే ఉంటుంది మెయిన్ సిటీస్లో. ఇక నెక్స్ట్ చూస్తే BGMI సో లవర్స్కి ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ శుక్రవారం మీకు చెప్పాను నేను, అఫీషియల్గా అయితే గవర్నమెంట్ ఎటువంటి అనౌన్స్ చేయలేదు BGMI మన ఇండియాలో బ్యాన్ చేసినట్టుగా. కాకపోతే మనకి ప్లే స్టోర్ అండ్ యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే వీటిని అయితే రిమూవ్ చేశారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పటికీ స్టిల్ మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. యాక్చువల్గా మామూలుగా చిన్న చిట్టగా యాప్స్ అనుకోండి తీసేసినా సరే గవర్నమెంట్ నుంచి నోట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే BGMI అనేది చాలా పాపులర్ గేమ్, అలాగే దగ్గర మన ఇండియాలో చూస్తే 10 కోట్ల మంది పైనే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారన్నమాట. ఇలాంటి పాపులర్ గేమ్ మరి బ్యాన్ చేసినప్పుడు ఖచ్చితంగా నోట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఇప్పటికీ రాలేదన్నమాట బయటకు. అయితే ఇప్పుడు మనకి క్రాఫ్టాన్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే బయటికి తీసుకొచ్చింది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఇండియాకి కట్టుబడే ఈ గేమ్ని అయితే తీసుకొచ్చినట్టుగా వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం అది సరి చేసుకొని మళ్ళీ మేము రావడానికైతే మళ్ళీ కంబ్యాక్ అవడానికైతే మేము ట్రై చేస్తున్నామని చెప్పేసి ఒక చిన్న గుడ్ న్యూస్ని అయితే ఎవరైతే BGMI లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే అందించారు. సో చూద్దాం మరి దేనికి కట్టుబడి, అంటే గవర్నమెంట్కి కొన్ని మరి ఏమైనా ఆంక్షలు ఏమైనా పెట్టిందో, సో ఆంక్షలకి వీళ్ళు కట్టుబడి మళ్ళీ ఏమైనా మార్పులు చేసో లేకపోతే చేర్పులు ఏదో చేసి మళ్ళీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్ సెటిల్మెంట్ అయితే జరిగిపోద్దులే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ ప్యాడ్ X ఈ రోజు నుంచి సేల్కి అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ సేల్ అనమాట. ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇందులో మనకి వైఫై వేరియంట్ వచ్చేసరికి 19,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. అలాగే 5G వేరియంట్ 25,999 రూపాయలు, 6GB 128GBతో వస్తుంది. SBI కార్డు అలాగే HDFC కార్డు మీద 2,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ కూడా అయితే ఉందన్నమాట, ఇన్స్టెంట్ క్యాష్ డిస్కౌంట్. సో అంటే మీకు బేస్ వేరియంటు వైఫై వేరియంటు 17,999 రూపాయలకి వస్తున్నట్టుంది. సో మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలి అనుకుంటే 5Gలో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఇదే ఉంది, అంటే ఈ ట్యాబ్లెటే ఉందన్నమాట, రియల్మీ ప్యాడ్ Xఏ. మీకు 5G సపోర్ట్తో కావాలి, మీకు ఒక ప్యాడ్ కావాలి అనుకుంటే, లేదంటే అక్కడ మీకు Xiaomi Mi Pad 5 కూడా అయితే ఉంది. మీకు 5G సపోర్ట్ అవసరం లేదు, మేము సిమ్ కార్డ్ ఏం వాడము అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. లేదు మేము సిమ్ కార్డ్ వాడతాము అనుకుంటే ఇది మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి రియల్మీ CEO మాధవ్ సేత్ సో తనైతే కన్ఫర్మ్ చేశాడు, ఇయర్ సెకండ్ హాఫ్లో మొత్తం ఒక 4 మొబైల్స్ని కస్టమర్ కేటగిరీస్లో 15,000లో సో ఈ మొబైల్స్ని అయితే 5G సపోర్టెడ్తో తీసుకురాబోతున్నట్టుగా సో తనైతే కన్ఫర్మ్ చేశాడు. అలాగే మనకి ఉన్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే వీళ్ళు అక్టోబర్ నెలలో లోపే 10 సిరీస్ రియల్మీ 10 సిరీస్ మొబైల్స్ని కూడా అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే ఉంది. మేబీ నేను అనుకోవడం వీళ్ళు తీసుకురాబోయే 4 మొబైల్స్లో మనకి 10 సిరీస్ అలాగే ఈ C సిరీస్ ఏవో తీసుకొస్తుంటారు కదా, సో అవి కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.